భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. మంగళవారం నల్గొండ పట్టణం శివాజీనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో రథయాత్ర ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమయ్యే రథయాత్ర రామాలయం, క్లాక్ టవర్ చౌరస్తా, ఎన్జీ కళాశాల సర్కిల్, ఎన్టీఆర్ విగ్రహం నుండి శివాజీనగర్ వరకు జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రథయాత్రను జయప్రదం చేయాలని కోరారు. రథయాత్ర అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందజేయబడుతుందని, భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ జగన్నాథుని కృపా కటాక్షాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాతుక సత్తయ్య, కుర్నాల కిషన్, తేలు సైదులు, జానపాటి ముత్తయ్య, కొత్తకొండ గోవర్ధన్, లక్ష్మమ్మ, సరిత తదితరులు ఉన్నారు. ఈ నెల 27వ తారీఖు నాడు శుక్రవారము భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి టీటీడీ కళ్యాణ మండపంలో పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రథయాత్ర మన కళ్యాణ మండపంలో 12 గంటలకు స్టార్ట్ అయ్యి రామగిరి దేవాలయం నుంచి, గడియారం సెంటర్ నుంచి, మరి అట్లాగే ఎస్పీ గారి బంగ్లా ముందల నుంచి, తర్వాత ఎన్జీ కాలేజ్ గేట్ దగ్గర నుంచి, రామారావు బొమ్మ దగ్గర నుంచి మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి ఈ రథయాత్ర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కళ్యాణ మండపంలో అందరికీ కృష్ణుని ప్రసాదం అంటే భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఒక 500-600 మందికి భోజనాలు పెట్టడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. అందరూ స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి జగన్నాథ రథయాత్రలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.